కన్యా లగ్నం. కన్యా లగ్నానికి అధిపతి బుధుడు. ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు గురుభక్తి కలవారై ఉంటారు, జ్ఞానవంతులై ఉంటారు, అధికారులకు ఇష్టలుగా ఉంటారు, అనేక శాస్త్రాలు తెలిసిన వారిగా ఉంటారు, మంత్రశాస్త్రం తెలిసిన వారిగా ఉంటారు. వీరికి జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. నరాల దుర్బలత్వము, వ్రణాలు, ఊపిరి పట్టుట, స్త్రీలకైతే గర్భాశయ వ్యాధులు అనేవి ఎక్కువగా కలుగుతాయి. అలాగే స్త్రీలలో మానసిక వ్యాధులు, దిగులు, చింత, భయం మొదలైనవి ఉంటాయి. పురుషులకు ఎక్కువగా దీర్ఘ వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తాయి. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అత్యంత అవసరం. కన్యాలగ్నంలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా ఉంటారు. నల్లని దట్టమైన వెంట్రుకలు, మంచి కనుబొమ్మలు కలిగి ఉంటారు. సన్నని లేక కాస్త కీచు గొంతుగా ఉండే గొంతు ఉంటుంది. ఫాస్ట్గా నడుస్తుంటారు. చూసే వాళ్ళకి వీళ్ళు యువకులుగా కనిపిస్తారనమాట. అండ్ వీళ్ళు యథార్థవాదులు, సత్యవాదులు, న్యాయపక్షపాతులు, మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. ఇతరుల కష్టసుఖాలను గుర్తించక వారికి తోచిన విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది కొంచెం స్వార్థం అనే చెప్పాలి. అండ్ మొహమాటం అనేదే ఉండదు ఈ కన్యాలగ్నం వారికి. మొహమాటం లేకుండా ఇతరుల చేత వీళ్ళ యొక్క పనులు చేయించుకుంటూ ఉంటారు. ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏ పనైనా కూడా పూర్వాపరాలన్నీ ఆలోచించనిదే కార్యరంగంలోకి దిగరు. ఇతరుల తప్పులను ఎంచుటంలో దిట్ట వీరు. అండ్ సుఖంగా జీవించాలని తపన కలవాలి. స్త్రీ వాంఛ అధికంగా ఉంటుంది. సంగీతం అంటే ఇష్టం కలవారై ఉంటారు. అండ్ అధికంగా ఆశాపరులు, స్నేహ బృందం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానగుణం తక్కువ ఉంటుంది. వీరు ఎట్టి దుస్సాధ్యమైన విషయాన్నైనా సరే ఈ చాకచక్యంతో సానుకూలంగా మార్చుకోగలరు. అండ్ తమ స్వభావం ఇట్టిది అని ఎవరికీ తెలియనియరు. చాలా రహస్య స్వభావులు. వీళ్ళలో దయాదాక్షిణ్యాలనేవి అంతర్గతంగా ఉంటాయన్నమాట. డబ్బును చాలా జాగ్రత్తగా వాడతారు. సాధ్యమైనంత వరకు వీరి వద్ద ఉన్న డబ్బు ఖర్చు చేయకుండా ఇతరుల డబ్బును మంచి మాటలతో ఖర్చు పెట్టిస్తారు. అంతేగాక అధికారులకు ఇష్టంగా మెలుగుతారనమాట వీళ్ళు. సుఖంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మనసుకు నచ్చిన పనిని మాత్రమే చేస్తారు. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి చేయలేకపోతే మాత్రం ఇంకా పని మానేస్తారనమాట. వీళ్ళు చిన్నతనంలోనే చదువు కానీ, ఏదైనా వృత్తులు కానీ, శారీరక మానసిక శ్రమ, అభ్యాసము ఇలాంటివి కానట్టయితే 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వీళ్ళకి ఒళ్ళొంగదనమాట. ఇంకా చేయలేరు వీళ్ళు. సో విద్యాభ్యాసం కూడా అదే విధంగా ఉంటుంది. చిన్నతనంలోనే అన్నీ నెరవగలుగుతారు. వీళ్ళకి ఏజ్ వచ్చిన తర్వాత అంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత అయితే వీళ్ళు నేర్చుకోవడం అనేది కష్టమే. వీళ్ళు ఏ రంగంలో దిగినా కూడా సాటి లేని ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారనమాట. అందులో వేరే వాళ్ళు ఒక్క రోజులో చేసే పనిని వీరు 1 గంటలో చేసే అంత సమర్థత వీళ్ళలో ఉంటుంది. ఇష్టం లేని పని మాత్రం చేయాలనిపించదు. చేయకుండా వీళ్ళు చక్కటి కారణాలు చెప్పేసి బయటపడుతుంటారు వాటికి. వీళ్ళు ఎక్కువ కాలాన్ని ఫుడ్, హౌస్ రిలేటెడ్ థింగ్స్, నిద్ర, వస్త్రాలంకరణ, కేశాలంకరణ, తీర్చిదిద్దుకోవడం ఇటువంటి వాటి మీద వినియోగిస్తూ ఉంటారు. కానీ లగ్నం మీద ఈ శని ఎక్కడ కూర్చొనైనా దృష్టి పెట్టినట్టయితే 3 దృష్టిలు ఉంటాయిగా శనికి. ఆ శని దృష్టి కనుక లగ్నం మీద ఉంటే ఈ పాయింట్ అనేది మాత్రం వర్తించదు. ఓకే, చురుకుతనం ఉంటుంది వీళ్ళకి, కానీ కొంచెం చాదస్తం ఉంటుంది. దానివల్ల వస్తువులు సర్దుతూ ఆ పని నుండి తొందరగా బయటికి రాలేరు. ఆ పని నుండి తమ కష్టసుఖాలు ఇతరులకు ఎవరికైనా చెప్పుకొనటంలో చాలా సంతృప్తి చెందుతారు. కానీ లగ్నం మీద కుజ దృష్టి ఉన్నట్టయితే ఈ పాయింట్ వర్తించదు. వీళ్ళ యొక్క కష్టాల గురించి అందరూ విని వీళ్ళని చూసి జాలిపడి వ్యవహరించాలి అనేది వీళ్ళ యొక్క కోరిక అనమాట. అతి బాధగా ఉన్నప్పుడు విషాద గీతాలు పాడుతూ, వింటూ, రాస్తూ ఉంటారనమాట. ఇటువంటి వారిలో చాలా ఎక్కువ మంది దీనస్థితిలో ఉన్న వారిని చూసి జాలి పడుతూ ఉంటారు. అండ్ దీనస్థితిలో ఉన్న వాళ్ళని చూసి ప్రేమిస్తారు. దీనస్థితిలో ఉన్న వాళ్ళని అవసరమైతే వివాహం కూడా చేసుకోవడానికి వెనకాడరు. అండ్ వీళ్ళు తమకు తాము గొప్పవాళ్ళు కావాలి అనే అభిలాష కంటే కూడా గొప్పవారి ప్రక్కన ఉండాలి, వారి పక్కన తిరగాలి అనే అభిలాష ఎక్కువగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలను కూడా వీరి మీద వేసుకుంటారు. వారికి అదొక సంతృప్తి. నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేయరు.
ఉత్తమ మిత్రధర్మం మాత్రం ఉంటుంది వీరికి. జాలి ఎక్కువ. వీళ్ళ కింద పనిచేసే వాళ్ళ మీద మాత్రం చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ అతిగా ఉంటుందన్నమాట వీళ్ళది. అది చివరి దాకా ఉండదు. అపకారం చేసిన వారిని చాలా కాలం వరకు ద్వేషిస్తూనే ఉంటారు. బిజినెస్లో చాలా ప్రావీణ్యం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు పుట్టిన ప్రదేశాన్ని విడిచి దూర ప్రాంతాల్లో స్థిరపడినట్టయితే గొప్ప స్థితిమంతులు కాగలుగుతారు. అండ్ వీళ్ళ కుటుంబంలో పరిష్కరింపరాని సమస్యలు ఉంటాయి. వీరికి వివాహంకు సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అండ్ టెన్షన్స్ ఉంటాయి. సామాన్యంగా వృత్తులను మారుస్తూ ఉంటారు. అదే ఈ కన్యాలగ్నం వాళ్ళకి 10th హౌస్లో దశమ స్థానంలో కుజుడు ఉన్నట్టయితే అధికారులతో గొడవలు పెట్టుకొని ఉద్యోగాన్ని పోగొట్టుకుంటుంటారు. చాలాసార్లు ఇల్లు మారుతూ ఉంటారు. అప్పు చేయడంలో నేర్పరితనం గలవారు ఈ కన్యాలగ్నం వారు. అండ్ అప్పులు తీర్చడానికి వీళ్ళకి చాలా కాలం పడుతుంది. మొత్తం మీద వీరి జీవితం సుఖమయంగానే ఉంటుంది, ఆనందమయంగానే ఉంటుంది. ఇక ఈ కన్యాలగ్నానికి సంబంధించిన శుభులు పాపులు ఎవరు? కన్యాలగ్నానికి శుభగ్రహాలు బుధుడు, శుక్రుడు. పాపగ్రహాలు కుజుడు, చంద్రుడు, రవి. మిశ్రమ ఫలితాన్నిచ్చే గ్రహాలు శని, గురువులు.